తీన్మాన్ మల్లన్న లాంఛనమే. మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల హడావిడి. మాత్రమే పోటీకి పరిమితమైన బీఆర్ఎస్ బీజేపీ. పట్టభద్రులకు యూత్ ఐకాన్గా తీన్మాన్ మల్లన్న గెలుపు ఖాయమని చెప్పేసి మొత్తం కూడా ప్రజలు అంటా ఉన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టభద్రుల మరో ఎన్నికకు హడావిడి మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మాన్ మల్లన్న సుపరిచితమే. అయితే ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే జూన్ 5న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి సంబంధించి 100% తీన్మాన్ మల్లన్నే విజయం సాధిస్తారని చెప్పేసి అందరూ కూడా అంటా ఉన్నారు. అందరూ అన్ని సంఘాలు, ఇక్కడ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అటు లాయర్లు, డాక్టర్లు, ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులందరూ కూడా తీన్మాన్ మల్లన్నకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు.